ప్రధానమంత్రి గారు మరి ఏంటి, ఆయన ఏమి సాధించాడు ఈ 11 సంవత్సరాల్లో? ఈ గుడ్డలు మార్చుకోవడం, 2 ఉపన్యాసాలు ఇవ్వడం, మరి ఇంకొకటి కూడా వారానికి ఒక్కసారి విదేశానికి పోవడం. వారానికి ఒక్కసారి విదేశానికి వెళ్తున్నాడు ఈ మన భారతదేశ ప్రధానమంత్రి గారు. పోయి ఏమి చేస్తున్నాడు, ఏమి సాధిస్తున్నాడు అని అంటే సున్నా. అంతకుముందు పివి నరసింహారావు పోయేవాడు. పోయే ముందు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేవాడు. మీడియాతో మాట్లాడి నేను ఇందుకొరకు సౌదీ అరేబియాకు పోయాను, ఇదిగో ఇది సాధించుకొని వచ్చాను అని చెప్పేవాడు. కానీ భారతదేశ ప్రధానమంత్రి 11 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా మీడియాతో మాట్లాడలేదు. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయనటువంటి భారతదేశ ప్రధానమంత్రి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి. మీరు చూడండి, మరి ఎప్పుడైనా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాడా ఈ 11 సంవత్సరాల్లో? ఆ దమ్ము ధైర్యం ఉందా ఆయనకి? లేదు. ఇది ఆయన సాధించినటువంటి ప్రగతి. దేశంలో ఆకలి, దేశంలో నిరుపేదలు, మధ్యతరగతిలో అప్పులు, ఆవేదన, ఆందోళన, కన్నీళ్ళు, నిరుద్యోగం, ఆకలి ఇవే కనిపిస్తూ ఉన్నాయి భారతదేశంలో. ఇదే వికసిత భారత్. ఈ మధ్య చూసాం, నిన్న ఉగ్రవాదులు వాళ్ళని చంపడం ఖండిస్తున్నాం. కానీ అంతకుముందు కొన్ని రోజుల ముందు పాస్టర్ ప్రవీణ్ ఏం తప్పు చేశాడు అబ్బాయి? నేను కలవలేదు, చాలా గొప్ప స్కాలర్ అని విన్నాను. హత్య చేశారని అందరూ అనుకుంటున్నారు, నేను అనుకోవటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అందరూ అనుకుంటున్నారు ఆ అబ్బాయిని హత్య చేశారు, ఆ మేధావిని, దళిత మేధావిని హత్య చేశారు అని అనుకుంటారు. నేను మాత్రం అనుకోవటంలే. ఎందుకనంటే నాకు ఇంకా కొంత నమ్మకం ఉంది వ్యవస్థ పైన. మరి అది కాదు, వాస్తవం ఏంది? మార్ఫింగ్ చేస్తారు ఆయన ఫోటోలను. 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఆయన మోటార్ బైక్ పైన రావాల్సిన అవసరం లేదు. 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 1,000 మందికి అన్నం పెట్టి ఆయన బైక్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రావాల్సినటువంటి అవసరం లేదని నా అనుమానం. తగిలితే దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలితే ఆ మోటార్ బైక్ ఇక్కడ ఉండాలి, ఆ మనిషి అక్కడ ఉండాలి. మరి ఏంటి అనుమానాలు? ఎందుకు వ్యవస్థలు ఈ విధంగా పాడు చేస్తున్నాయి? ఒక వ్యక్తి ఆయన ఆ విధంగా దెబ్బ కొట్టడం అనేది మంచిది కాదు. అందరికీ అనుమానం ఉంది, నాకైతే లేదు. ఇంకా నమ్ముతున్న వ్యవస్థని. మరి ఈ విధంగా పాస్టర్ ప్రవీణ్. రెండోది, ఎప్పుడూ నేను చూడలేదు తిరుపతిలో మా ముస్లిం సోదరులందరూ బయటకు వచ్చి కర్రలు ఎత్తుకొని బయటకు వచ్చారు. అవసరం ఏముందా? భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ముడ్లో ఏలు పెట్టాల్సిన పని ఇదే వికసిత్ భారత్ అంటే? ఏంది ఇక్కడ? ఏం జరుగుతూ ఉంది? ఏమైపోతూ ఉంది భారతదేశం? మరి ధరలు బాగా పెంచేశారు, మరి ట్యాక్సులు బాగా పెంచేశారు, అడిగేవాళ్ళు లేడు. ఈ విధంగా భారతదేశం మరి వికసిత భారత్ కాదు, విసిగిపోయిన భారత్గా తయారవుతూ ఉందని తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు నాకు 50 సంవత్సరాలుగా తెలిసాయా. ఆయన యూత్ కాంగ్రెస్లో ఉండేవాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉండేవాడిని. మరి నేను తిరుపతి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని, ఆయన పులిచెర్ల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన ఉండేవాడు. మరి ఆయన అదృష్టవంతుడు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 2021 కాదు, ఎన్ని ఒకటి గ్యాసు నాకు తెలుసు మొత్తం. ఇదే ఊరికే చెప్పుకుంటున్నాడు, కానీ నాకంటే ఆయన 6 సంవత్సరాలు పెద్ద. వాళ్ళ అమ్మకు కూడా ఆయన ఎప్పుడు పుట్టింది ఆయన తెలీదు. ఇది వాస్తవం. నాకెట్ట తెలుసు అంటే మా ఊరు పక్కూళ్ళు కాబట్టి తెలుస్తాయి. విజయేంద్ర సంగతులు నాకు తెలుస్తాయి, నా సంగతులు ఆయనకు తెలుస్తాయి. కానీ ఒక్కటి మాత్రం, కాంగ్రెస్ పార్టీ వల్ల ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ వల్ల ఆయన మంత్రి అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు అడగొచ్చి ఎట్టయ్యాడా అని.
ఎన్టీ రామారావు అసలు ఎందుకు వచ్చింది ఈ వర్గీకరణ? పాపం కారంచేడులో ఆ రోజు మసాకర్ అయ్యారు. దాదాపు 6 మందిని మరి రొమ్ములు పట్టుకొని కోశారు. అవునా కాదా? 6గురు చనిపోయారు. మరి చనిపోతే ఒక్కరికన్నా శిక్ష పడ్డదా? ఒక్కరికన్నా శిక్ష పడ్డదా? ఏందిది? ఎవరు దీన్ని వెనకాల? నిన్న మొన్న ఎవరో ఒక ఆయన చనిపోయాడు, నాయుడు గారు పేరు ఏదో ఏదో పేరు, ఆయన పేరు. మా మిత్రుడు కూడా, తిరుపతి మిత్రుడు కూడా ఇక్కడికి వచ్చి ఆయన పలకరించిపోయినాడు, చచ్చిపోయిన తెల్లారే. ఏదో పేరు నాయుడు గారు, ఆయన పేరు చౌదరి, వీరయ్య చౌదరి. మరి వీరయ్య చౌదరి అయ్యా, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ని 2 భాగాలు చేసింది తెలివితేటలతో. బంగ్లాదేశ్, పాకిస్తాన్ అని చేసింది. అయిన తర్వాత 1971లో భుట్టో గారు అక్కడ ఉన్నప్పుడు, పెద్ద మనిషిగా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సిమ్లా ఒప్పందాన్ని తీసుకొని వచ్చింది. సిమ్లా ఒప్పందం ఏంటంటే, ఇక నుంచి యుద్ధాలు మనం చేయము, ఏదైనా అవసరాలు ఉంటే సామరస్యంగా శాంతియుతంగా మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకుంటామన్నదే సిమ్లా ఒప్పందం. మరి ఆ సిమ్లా